వెల్కమ్ టు బిఎన్ఆర్ ప్రాపర్టీస్. ప్రజెంట్ మనకు ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఈస్ట్ నార్త్ కార్నర్తో ఒక ఓపెన్ ప్లాట్ సేల్కి వచ్చిందండి. సో ఇది వచ్చేసి ఓపెన్ ప్లాట్ అండి ఇది. సో చుట్టూ గోడ పెట్టున్నది, అలాగే ఒక గేటు కూడా పెట్టారు. మనకి ఇది టోటల్గా 160 గజాల ప్లాట్ అండి. సో ప్లాట్ వచ్చేసి ఇట్లా ఉంటుందండి. ఓపెన్ ప్లాట్ వచ్చేసి సో మనకు ప్లాటు ఈస్ట్ సైడ్ వచ్చేసి 30 ఫీట్ రోడ్డు ఉంటుంది. నార్త్ సైడ్ వచ్చేసి 40 ఫీట్ రోడ్డు ఉంటుంది. సో 32 బై ఫ్రంట్ సైడ్ వచ్చేసి ప్లాట్ డైమెన్షన్ అండి. మనకు ఫ్రంట్ సైడ్ వచ్చేసి 32 ఉంటుంది. సో మనకు బ్యాక్ సైడ్ వచ్చేసి 45 ఉంటుంది. చాలా మంచి డైమెన్షన్ అండి. 32 బై 45 డైమెన్షన్, టోటల్గా 160 స్క్వేర్ యార్డ్, 160 గజాల ప్లాట్ అండి. నార్త్ ఈస్ట్ కార్నర్ ఉంటుంది. సో ఇదండి టోటల్గా మనకు నార్త్ ఈస్ట్ కార్నర్ ఉంటుంది. ఈస్ట్ సైడ్ 30 ఫీట్ రోడ్ ఉంటుంది, నార్త్ సైడ్ 40 ఫీట్ రోడ్ ఉంటుంది. సో 32 బై 45 డైమెన్షన్ ఉంటుంది. టోటల్గా 160 గజాలు, నార్త్ ఈస్ట్ కార్నర్. సో ఇది ఓవరాల్గా ప్లాట్ అండి. సో ఇప్పుడు మనం చూస్తున్నది ఈ కాంపౌండ్ వాల్ పెట్టున్నది ఇదే ప్లాట్ అండి. ఇది ఈస్ట్ సైడ్ అండి. ఈ ఈస్ట్ సైడ్ కూడా 30 ఫీట్ రోడ్ ఉంటుంది. సో కాలనీ కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుందండి. ఎందుకంటే గేటెడ్ కమ్యూనిటీ కాబట్టి చాలా పీస్ఫుల్గా ఉంటుంది, ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదండి. సో ఇది వచ్చేసి నార్త్ సైడ్ అండి. ఇది వచ్చేసి నార్త్ సైడ్ 40 ఫీట్ రోడ్డు. 40 ఫీట్ రోడ్ అండి. బేసిక్గా కమర్షియల్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. రేటు కూడా చాలా రీజనబుల్ ప్రైస్ చెప్తున్నారు. మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది. సో బేసిక్గా ఈ ప్లాట్ వచ్చేసి గేటెడ్ కమ్యూనిటీలో ఉంటుందండి. గేటెడ్ కమ్యూనిటీ నాన్ గేటెడ్ కమ్యూనిటీకి డిఫరెన్స్ ఏంటంటే, గేటెడ్ కమ్యూనిటీ అంటే సో ఒక కాలనీ చుట్టూ కాంపౌండ్ వాల్ ఉంటుంది, ఎంట్రన్స్ ఒక గేట్ ఉంటుందండి. ఆ గేటు దగ్గర 24/7 సెక్యూరిటీ, సీసీ కెమెరాస్ అవైలబుల్లో ఉంటాయి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా కాలనీకి ఎంటర్ అయ్యేటప్పుడు సో మనకు ఓనర్ పర్మిషన్ లేని లోపలికి రానివ్వరండి. సో డీటెయిల్స్, ఫోన్ నెంబర్, సిగ్నేచర్ ఉంటేనే లోపలికి ఎంట్రీ కానిస్తారు. సో గేటెడ్ కమ్యూనిటీ ఒక సొసైటీ ఉంటుంది, చాలా బాగుంటుందండి. సో అలాగే నాన్ గేటెడ్ కమ్యూనిటీ అంటే ఒక కాలనీకి ఎక్కడి నుంచైనా రావచ్చు, ఎక్కడి నుంచైనా పోవచ్చు. చాలా రోడ్లు ఉంటాయండి, ఎవరైనా రావచ్చు, ఎవరైనా పోవచ్చు. ఒకరికొకరికి సంబంధం ఉండదండి. ఈ గేటెడ్ కమ్యూనిటీలో మాత్రం ఎవరు వచ్చినా ఎవరు పోయినా రిజిస్టర్లో సైన్ పెట్టాలి, మొబైల్ నెంబర్ రాయాలి, సో ఓనర్ తోటి మాట్లాడివ్వాలి. సో అంత రూల్స్ ఉంటాయండి గేటెడ్ కమ్యూనిటీలో. సో మనకు ఈ ప్లాట్కున్న అడ్వాంటేజెస్ ఏంటంటే, ఫస్ట్ వచ్చేసి నార్త్ ఈస్ట్ కార్నర్. సో బేసిక్గా నార్త్ ఈస్ట్ కార్నర్ ప్లాట్లు దొరకాలంటే చాలా కష్టం. సో ఇది నార్త్ ఈస్ట్ కార్నర్ ఉంటుంది. సెకండ్ వచ్చేసి డైమెన్షన్ 32 బై 45 డైమెన్షన్. సో చాలా మంచి డైమెన్షన్. ఇలాంటి డైమెన్షన్ ప్లాట్ దొరకాలన్నా చాలా కష్టం. థర్డ్ వచ్చేసి మనకు రోడ్స్ అండి. బేసిక్గా కొన్ని కాలనీలలో అయితే 25 ఫీట్ రోడ్లు ఉంటాయి, లేదా 30 ఫీట్ రోడ్లు ఉంటాయి. కానీ ఈ ప్లాట్కు ఈస్ట్ సైడ్ 30 ఫీట్ రోడ్డు ఉంటుంది, నార్త్ సైడు 40 ఫీట్ రోడ్డు ఉంటుంది. సో రెండు రోడ్లు కూడా చాలా పెద్ద రోడ్లు ఉన్నాయండి. సో మనకు ఈ ప్లాట్కున్న అడ్వాంటేజెస్ ఇవ్వండి. టోటల్గా 160 గజాల ప్లాటు, 46,000 పర్ స్క్వేర్ యార్డ్ చెప్తున్నారు. ప్లాట్ నచ్చినట్లయితే రేటు ఇంకా తగ్గిస్తారు. ఈ ప్లాట్ వచ్చేసి ఉప్పల్ నియర్ బై మేడిపల్లిలో ఉంటుంది.
నియర్ బై మనకు కొత్తగా కడుతున్న కమిషనరేట్ జస్ట్ 500 మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అలాగే వరంగల్ హైవే 1.3 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అలాగే ఉప్పల్ మెట్రో స్టేషన్కు జస్ట్ 13 మినిట్స్లో రీచ్ కావచ్చు. అలాగే ఔటర్ రింగ్ రోడ్, ఇన్ఫోసిస్ అన్నిటికి కూడా జస్ట్ 10 to 20 మినిట్స్లో రీచ్ కావచ్చండి. సో నియర్ బై మనకు స్కూల్స్ అండ్ కాలేజెస్, హాస్పిటల్, షాపింగ్ మాల్స్ అన్నిటికి కూడా చాలా కన్వీనియంట్గా ఉంటుంది. సో ఇదండి టోటల్గా ప్లాట్ డీటెయిల్స్ వచ్చేసి ఇవి. అలాగే మన దగ్గర వరంగల్ హైవేకు దగ్గరలో బోడుప్పల్, మేడిపల్లి, నారపల్లి, జోడిమెట్ల, గట్కేసర్ దగ్గరలో తక్కువ బడ్జెట్లో 100 గజాల నుండి 500 గజాల వరకు ఓపెన్ ప్లాట్స్ అవైలబుల్లో ఉన్నాయండి. సో ఎవరైనా ఓపెన్ ప్లాట్ కానీ, ఇండిపెండెంట్ హౌస్ కానీ, అపార్ట్మెంట్ ప్లాట్ కానీ అమ్మాలనుకున్నా, కొనాలనుకున్నా మా ఛానల్ త్రూ మేము అందిస్తాము, అంటే కొనిస్తామండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి, మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి. అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.